అది నా మెళ్ళో వేసుకున్నది ఏంటి? బ్లాక్ బీడ్స్తో కరంగాలి అంటారు దీన్ని అరవంలో. దృష్టికి దీనికి అంత వేస్తారు. ఐ నార్మలీ వెరీ సింపుల్. నేను ఇంట్లో ఉంటే షూటింగ్ లేకపోతే ఐ వెరీ సింపుల్. ఒక మ్యారేజ్ లేదా ఒక ఫంక్షన్ మాత్రమే కొంచెం జ్యువెలరీస్ వేస్తాను తప్పితే ఐ లైక్ టు బి వెరీ సింపుల్ విత్ మై దిస్ థింగ్ మై నోస్. ఉంగరాలు మాత్రం దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పను. దే ఆర్ ఆల్వేస్ ఇన్ మై హ్యాండ్. తప్పితే ఐఎమ్ వెరీ నార్మల్. నాకు ఇంట్లో ఉంటే కుక్ చేయాలి. ఏం చేస్తారు? అన్నీ చేస్తా, అన్ని వంటలు చేస్తా. నేను వండితేనే నా కూతురికి చాలా ఇష్టం. నిన్న కూడా మటన్ బిర్యానీ, చికెన్ 65, రైతా చేశాను. సో అలా నేను ఇంట్లో ఉంటే నాకు నేను ఇంట్లో ఉన్నాం వాళ్ళు రెస్ట్ తీసుకుంటాం అనే ఫీలింగే ఉండదు. నాకు ఏదైనా చేయాలి నా పిల్లలకి. ఎందుకంటే ఐ నార్మలీ వర్క్కి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో పని మనిషి వంట చేసినా వాళ్ళు తినరు. మెయిన్గా అభికి ఏంటంటే చేప పులుసు అయినా ఏదైనా అమ్మ చేయాలి. చికెన్ అయితే ఆవిడ చేస్తే పర్లేదు అనుకుంటుంది. మోస్ట్లీ వీళ్ళు డైట్లో వేరే ఉన్నారు కదా. మా అబ్బాయి డైట్లో ఉంటాడు, తను డైట్లో ఉంటుంది. అందువల్ల మేము ఏదైనా చూసుకుంటాం, అక్క మీకు సలాడ్ మాత్రం కట్ చేసి పెట్టేసి వెళ్ళిపోండి అనేస్తారు. అక్కడ డైలీ తినేది మా కుక్క పిల్లలే. వాళ్ళకి చికెన్ రైస్ డైలీ రెడీ అవుతుంది. వాళ్ళు మాత్రం అమ్మాయికి అదే మెయిన్ పని. ఇల్లు గిడవడం అన్నీ తప్పితే వంట చేయాలంటే పిల్లలకి, మా అభికి మా సన్కి వంట చేయడానికి ఈ చిన్నపిల్లలు ఇద్దరికే వంట చేయాలి. ఎన్ని ఉన్నాయి అలాంటి చిన్నపిల్లలు? 26 ఉండింది ఒక పీరియడ్లో. 26 dogs I used to keep. Now I am keeping నా పెద్దలు. I've come to a nice flat, బ్యూటిఫుల్ ఫ్లాట్ వచ్చేసాను. సో అక్కడ పెట్టుకోవచ్చు అని అన్నీ పెట్టుకోలేను. సో అందువల్ల 2. ఒక ఇంగ్లీష్ బుల్డాగ్ ఉంది, మా ఇంట్లోనే పుట్టినవాడు వాడు. ఈజ్ 4 years old. అండ్ మై పూడల్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ ఇన్ ద హౌస్, 7 months baby. ఓకే, 26 అన్ని పెట్స్, డాగ్స్ అంతేనా? అన్ని పెట్సే, అన్ని డాగ్స్, అన్ని. గ్రేట్ డేన్స్ ఉండింది 4, హ్యార్లీ క్వీన్, మర్లిన్, ఫాన్లో 2, బాక్సెస్ ఉండింది, సెయింట్ బెర్నార్డ్ ఉండింది 2, ఇంగ్లీష్ బుల్డాగ్ అప్పుడే 2 ఉండింది. అది కాకుండా నియోపిన్ మాస్టిఫ్ 2 ఉండింది. అలా అన్ని పేర్గానే పెట్టుకుంటాం ఇల్లు చుట్టూ. దట్ షుడ్ నాట్ మిస్ ద పేర్ అనేది వెలికి ఉండదు అక్కడ. చాలా తెలివి దాంట్లో, ఒక మేల్ ఒక ఫీమేల్ అలా. మా అమ్మ దగ్గర మినియేచర్ పొమరేనియన్ మేల్ ఫీమేల్ తీసుకుంది. అది చూడడానికి జర్మన్ షెపర్డ్ లా ఉంటుంది, కానీ ఇంతే ఉంటుంది. దీనిపైన పెరగదు, అది ఇంతే, ఆడదైనా మొగదైనా. అవి అమ్మ ఎక్కడికి వెళ్ళినా అలా తిరుగుతూనే ఉంటుంది, అమ్మ వెనకాలే తిరుగుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే నా వెనకాలే తిరుగుతారు. వాడైనా కొంచెం పడుకుంటారు, అప్పుడప్పుడు వచ్చి ఉన్నావా, ఓకే మమ్మీ ఓకే అంటే వెళ్ళిపోతాడు. నేను ఎక్కడికి వెళ్ళినా బాత్రూమ్ లోపల కూడా నన్ను కూడా వదలవా అంటాడు. అలా అనమాట. అయితే పెద్ద ఇంట్లో 26, అదే పెద్దింటికి సంబంధించి సెంటిమెంట్ కూడా చాలా ఉన్నట్టుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు సూపర్ హీరోస్ అవుతారు, లేకుంటే మీరు ఎంత సక్సెస్ ఉందో ఆ ఇంటికి అంతే పేరుంది కాబట్టి అనేది ఉంది కదా. కృష్ణ భగవాన్, రవితేజ, శివాజీ రాజా, వైవిఎస్ చౌదరి, గుణశేఖర్, డైరెక్టర్ గుణశేఖర్, వీళ్ళందరూ మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు. నా ట్రస్పురం ఇంట్లో, అక్కడ ఫ్రంట్ పోర్షన్ రెంట్లో మేము ఉండేవాళ్ళం, బ్యాక్ పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. అవుట్ హౌస్ ఒకటి ఉండేది, దాంట్లో గుణశేఖర్ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ అక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన వాళ్ళు. సో అందరూ పెద్దవాళ్ళు అయ్యారు, చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అది చాలా సంతోషం. నన్ను ఇప్పుడు చూసిన రవితేజ మా ఇంటి ఆవిడండి అంటాడు అనమాట. అంటారు అందరూ, మా ఇంటి ఓనర్ అండి, అక్కడి నుంచే నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటాడు అనమాట. చాలా సంతోషంగా ఉంటుంది. లైక్ ఈ స్టిల్ యాజ్ ఆ ఫీల్ ఉంది కదా, మనం అక్కడి నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది. ఆల్బమ్తో తిరిగేవాళ్ళు కదా పాపం. అక్కడ అప్పుడంతా సినిమా ఇండస్ట్రీ అది ఫోటో ఆల్బమ్ తీసుకునే వెళ్ళి వేషాలు అడిగేవాళ్ళు. ఫ్రమ్ దేర్ టు వేర్, అక్కడి నుంచి ఇక్కడ. సో నైస్ కదా ఆ టైంని, అప్పటి డేస్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని చెప్పుకోవడం అంటే. కృష్ణ భగవాను చెప్తాడు, శివాజీ రాజా నన్ను చూసినా చెప్తాడు, అమ్మ ఎలా ఉన్నారా, ఇదిరా ఇల్లు ఏం చేశారా, ఫ్లాట్ కట్టేసా, ఫ్లాట్ కట్టేసి ఎందుకురా, లేదు ఇప్పుడు పెళ్ళంతా అయిపోయింది కాదు, అమ్మ ఇచ్చేస్తారు అది ఫ్లాట్స్కి, ఇప్పుడు ఫ్లాట్ ఒకటే ఉంది అక్కడ. లైక్ దే రిమెంబర్ మీ, లైక్ దే రిమెంబర్ మై హౌస్. నన్ను రిమెంబర్ చేస్తారు, ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో పనిచేస్తున్నాను, వాళ్ళని బాగా మాట్లాడుతున్నాను. మా ఇల్లు
ఆ ట్రెస్పురం హౌస్ ఇట్స్ ఓల్డ్ హౌస్ యాక్చువల్లీ. పాత ఇల్లు కొన్నారు అమ్మ, అది డెమాలిష్ చేసి యాక్చువల్లీ కట్టాలనుకున్నారు. అది అలాగే కొంచెం రోజు ఒక 2-3 years 4 years ఉండింది కాబట్టి సో వీళ్ళందరూ అక్కడ అద్దెకి వచ్చారు. అక్కడ ఖాళీగా ఎందుకు వదలడం అని అద్దెకి ఇచ్చారు. సినిమా వాళ్ళకి నార్మల్గా ఇల్లు దొరకదు కదా, దొరకదు. అది వీళ్ళు బయట కష్టాలు ఏముంటాయి అనేది, బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కాబట్టి ఇచ్చేస్తుంది, అమ్మ ఇచ్చేస్తారు. అండ్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ కదా, మీది కూడా లవ్ మ్యారేజ్ కదా? నాది యాక్చువల్గా లవ్ కాదు, ఫోర్సబుల్లీ లవ్ అయిపోయింది. ఎవరు చేశారు ఎవరికి తప్పలేదు? లేదు యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. తను యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ అదగా పనిచేసేవాడు. మేము బాగా మాట్లాడుకుంటాం డాన్స్ గురించి అంతా మాట్లాడుతుంటే ఆ గ్రూప్స్లో అందరూ సతీష్ అను పారు తనిగా మాట్లాడుతున్నారు, ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులు అంతా అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగ మాట్లాడు, లేదమ్మని చెప్పినా నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో, ఫోర్సబుల్గా అలా పెళ్ళి. అండ్ వీ హ్యాడ్ అ నైస్ ఒక కూతురు ఒక కొడుకు, లైఫ్ బాగుండింది. తను మంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు, అరవల్లో కన్నడలో అంతా. 87లో మ్యారేజ్ అయింది, 96లో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజరీ, అండ్ ఈ లాస్ట్ హిస్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్. లైక్ ఒక బిడ్డని కని ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఏమీ తెలియదు, కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, మాటలు రావు, కళ్ళు ఒక చోట్ల ఆగిపోయింది, అలా ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్డ్. సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని, ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగా ఎవరు చూసుకోరు, లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ, బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ, ఫుడ్ తినిపించడం కానీ, ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్. అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ. ఈ వాస్ 11 years అలైవ్. దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైన్ డే ఈ హ్యాడ్ అటాక్. తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది, అలాగే పాస్ట్ అవే. ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ, నాట్ మై హస్బెండ్. అది అదే నేను విన్నది. సో అనురాధ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న ఎవ్రీబడి నో దట్ కదా, ఎవ్రీబడి నో దట్. నాకు అందరూ చూసుకుంటారు, అందరూ చూసుకోలేని వాళ్ళ పరిస్థితిని బట్టి. అండ్ సో సారీ అమ్మా, ఇట్స్ ఓకే. ఐ లాస్ట్ మై హస్బెండ్ 9 years లైఫ్లోనే అయిపోయింది. ఐ బ్రాట్ మై బేబీ, థర్డ్ బేబీ టు ద హౌస్. అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల రెండో నెల ఒక 1 year 2 years అని 11 years పెంచాను. ఆ 11th year ఆయన చనిపోయారు. దట్ ఈస్ మై థర్డ్ బేబీ హూ పాస్డ్ అవే. అభి కన్నా మా అబ్బాయి కెవిన్ కన్నా మూడో ఆయన మా ఆయన సతీష్. సో అలా అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్. అది ఆయన ఉండేటప్పుడే ఐ డిడ్ అంతరంగాలు, ఈటీవీ కోసం అంతరంగాలు చేసి పెట్టాను. వెరీ ఫస్ట్ సీరియల్ ఆ టైంలో మీరు చేసింది, అండ్ ఇట్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్. అంతరంగాలు అనంత మానస చదరంగాలు అని ఒక పాట వస్తుంది. ఆ అంతరంగాల్లో ఒక్కొక్కరు ఫేస్ వస్తుంది, లాస్ట్లో నా ఫేస్ తిరుగుతుంది. శరత్ బాబు గారు, అచ్యుత్, మా అమ్మాయి అశ్విని అందరితో వచ్చి లాస్ట్ ఫేస్ నాది. అది అంతరంగాలు అలాగే వస్తుంది. అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట. ఆయన ఎవరితో యాక్సిడెంట్ తర్వాత వాడికి అమ్మనే నేను అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు. పెళ్ళాము పిల్లలు అనేదంతా ఏమి తెలియదు వాడికి. మీకోసం మిస్సింగ్ ఆ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా. సో అందుకే చెప్పాను నా బిడ్డనే చూస్ చేశాను, థర్డ్ బిడ్డని.